ప్రధాని మోదీ మరోసారి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాను ఉద్దేశించి పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో భారత్ వేగంగా దూసుకెళ్తోందని, మన ఎదుగుదలను చూసి కొంతమంది అసూయ పడుతున్నారని వరల్డ్ లీడర్స్ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు. మనపై ఎవరి పెత్తనం నడవదన్నారు. 100 దేశాలకు భారత్ నుంచి ఈవీల ఎగుమతి జరుగుతోందని, 2014 వరకు 50,000 కోట్ల ఆటోమొబైల్ ఎగుమతులు జరిగాయని, ప్రస్తుతం 1.2 లక్షల కోట్ల ఆటోమొబైల్ ఎగుమతులు జరుగుతున్నాయని, మెట్రో కోచ్లు, రైల్వే కోచ్లు, లోకోమోటివ్స్ ఎగుమతి చేస్తున్నామని, అంతరిక్ష రంగంలోనూ భారత్ దూసుకెళ్తోందని, భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే సత్తా భారతదేశానికి ఉంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మనపై ఎవరి పెత్తనం నడవదంటూ చెప్తున్నారు. వరల్డ్ లీడర్స్ ప్రోగ్రాంలో ప్రధాని చేసినటువంటి కామెంట్స్ అమెరికాను ఉద్దేశించి చేసినవే అంటూ క్లియర్గా అర్థమవుతోంది. ట్రంప్ను ఉద్దేశించి చేసినవే అంటూ క్లియర్గా అర్థమవుతోంది. ఆగస్టు 15 నాడు ప్రధాని చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. భారతదేశ రైతుల్ని, భారతదేశంలో వ్యాపారుల్ని దెబ్బతీసే విధంగా ఇతర దేశాల వాళ్ళు మన మీద జులుం చూపిస్తారంటే నేను ఒప్పుకోను అంటూ ఆయన స్ట్రైట్గా చెప్పారు. రక్తం నీరు కలిసి పారదు అంటూ చెప్పారు. ఉగ్రవాదాన్ని నేను సహించనన్నారు. ఉగ్రవాద దేశాలను సపోర్ట్ చేసే వాళ్లను మేము సహించబోమంటూ చెప్పారు. ఇప్పుడు మరొకసారి అమెరికాను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అణగదొక్కాలని చూస్తున్నటువంటి ఒకే ఒక్క దేశం అమెరికా అని చెప్పాలి. పాకిస్తాన్కి మన మీద కుట్రలు లేవా? పాకిస్తాన్ కుట్రలు చేయలేదా అంటే చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఎంత మన ముందు? పాకిస్తాన్ ప్రయత్నాలు ఎంత సఫలం అవుతాయి మన ముందు? మన మీద ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్? ఆ తాటాకు చప్పుళ్ళు తప్ప మన మీద ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్? ఇది ఖచ్చితంగా అమెరికాను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలే, ట్రంప్ను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలే. మనపై ఎవరి పెత్తనం నడవదు అంటున్నారు. భారతదేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మిత్రులు అంటూ వెన్నుపోట్లు పొడుస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మన గురించి ఒక బ్యాడ్ ప్రోపగండా ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది అమెరికా. మనది డెడ్ ఎకానమీ అని చెప్తోంది. మనం రష్యా కలిసి మన ఎకానమీని నాశనం చేసుకుంటున్నాం, మనకు మనమే అంటూ చెప్తున్నాడు. మన మీద విషం చిమ్ముతున్నాడు. మన మీద టారిఫ్లు వేస్తున్నాడు. మనకు ఉద్యోగాలు ఇవ్వవద్దంటున్నాడు. మన విద్యార్థులు ఉద్యోగుల వీసాల మీద పడ్డాడు. మన దేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నాడు. మనకి ఆయిల్ అమ్మకూడదు అంటున్నాడు. రష్యాతో మనం ఫ్రెండ్షిప్ని చేయకూడదు అంటున్నాడు. రష్యాతో వ్యాపారం చేయకూడదు అంటున్నాడు. సో అన్ని రకాలుగా అమెరికా భారతదేశాన్ని తమకిష్టం వచ్చినట్లుగా కంట్రోల్ చేయాలనుకుంటే కుదురుతుందా? కుదరదు అని మోదీ క్లియర్గా చెప్తున్నారు. ఆగస్టు 15 రోజు ఇదే మాట చెప్పారు. ఇప్పుడు మరొకసారి ఇలాంటి కామెంటే మోదీ చేస్తున్నారు. భారతదేశాన్ని ఏదో ఒక రకంగా కంటైన్ చేయాలి, ఒక సర్కిల్లో పెట్టేయాలి, తాము చెప్పినట్లుగా వినాలి. ఇతర దేశాల్లాగా తమ కింద చెంచాల్లాగా పనిచేస్తున్నటువంటి కొన్ని దేశాలు, అమెరికా కింద ఉన్నటువంటి దేశాలు ఎలాగైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ని చూస్తున్నాం. వాళ్ళు విధిల్చేటువంటి 4 మెతుకుల కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి కొద్దిపాటి నిధుల కోసం, వాళ్ళు ఇచ్చే కొన్ని గన్స్ కోసం అమెరికా చుట్టూ తిరుగుతున్నటువంటి పాకిస్తాన్ని మనం చూస్తున్నాం. అమెరికా చెప్పింది చేస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటే, అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని అణుబాంబులు వేస్తామన్నా, ప్రపంచంలో సగం ప్రపంచాన్నే మేము నాశనం చేస్తామని చెప్పి మాట్లాడినా సరే అమెరికాకి వినపడనంత వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శత్రు దేశాలకు అంటే అమెరికా చెప్తే మనం అమెరికా నచ్చని దేశాలతో వ్యాపారం చేయకూడదా? కానీ మన శత్రు దేశాలు, మనల్ని నాశనం చేసేయాలనుకునే దేశాలకు మాత్రం మీరు మద్దతు ఇస్తారా? మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? వైట్ హౌస్లో కూర్చోబెట్టి వాళ్ళకి రాజమర్యాదలు చేస్తారా? అమెరికాలో కూర్చొని మమ్మల్ని థ్రెటన్ చేస్తుంటే, మమ్మల్ని బెదిరిస్తుంటే మీరు నోరు మూసుకొని కూర్చుంటారా? వాళ్ళకి మీరు ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఆయిల్ స్టోర్స్ పెడతామంటారు. రేపు వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవాలా పాకిస్తాన్ దగ్గర? అంత కర్మ భారతదేశానికి ఏం అవసరం వచ్చింది? భారతదేశమే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు ఆయిల్ని సప్లై చేస్తుంది. అడుక్కుంటుంటే అవసరమైతే పాకిస్తాన్కి సప్లై చేసే పరిస్థితిలో భారత్ ఉంది తప్ప భారత్ పాకిస్తాన్ నుంచి కొనుక్కునే అవసరం ఏముంటుంది? అసలు అలాంటి ఆలోచనలు, అలాంటి కామెంట్స్ ట్రంప్ చేస్తున్నాడంటే ఎంత పిచ్చి కామెంట్స్ మనం చూడవచ్చు.
పాకిస్తాన్ అవసరమైతే భారతదేశానికి అమ్ముతుందా? ఎంత వెకిలి కామెంట్స్, వెకిలి చేష్టలు, వెకిలి కామెంట్స్ కాక ఇంకేముంది? భారత్ ఇలాంటి విషయాల్లో తలొగ్గే పరిస్థితి లేదు, వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మరొకసారి మోదీ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశ ప్రజలకి, భారతదేశ రైతులకి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామంటూ ప్రకటించారు. భారత్ మీద ఎవరి పెత్తనం నడవదు అంటూ మోదీ చేసినటువంటి కామెంట్స్ అమెరికాను ఉద్దేశించినవే. ఖచ్చితంగా భారతదేశం మీద పెత్తనం చేస్తాం మేము చెప్పినప్పుడు రష్యా నుంచి, ఒకప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనమని చెప్పింది అమెరికా. ఇప్పుడు వెళ్ళి కొనొద్దంటే ఊరుకోవాలా? సరే, దౌత్యపరంగా మీకు నిజంగా ఏదైనా అవసరం ఉందా? ఇరాన్ విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఇరాన్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ ఆపేయాలని చెప్పింది అమెరికా, రిక్వెస్ట్ చేసింది. సరే, ఒప్పుకున్నాం. ఎందుకు? మనకి మంచి వ్యాపార బాంధవ్యాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. అలాంటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ మనం ఎందుకు కాదనాలి? యుద్ధం జరుగుతుంది కాబట్టి ఓకే అని చెప్పాం. కానీ రష్యాతో మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి కదా. మన దేశానికి ఒకప్పుడు చైనాతో యుద్ధం జరుగుతున్న సమయంలో అండగా వచ్చి నిలబడింది రష్యానే కదా. ఇప్పుడు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో అమెరికా మన మీద టారిఫ్స్ వేస్తున్నప్పుడు ఇంకొంచెం తక్కువకి ఇస్తాం, ఆయిల్ తీసుకోండి అని చెప్పి రష్యా మనకి స్నేహహస్తాన్ని అందిస్తోంది కదా. ఏ అవసరం ఉన్నా సరే రష్యా మేమున్నాం భారతదేశానికి అని చెప్పి ముందుకు వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు మన మిత్రులను వదిలేసుకోవాలి? మన శత్రువులతో ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి? నువ్వేమన్నా మంచి పనులు చేస్తున్నావా? ఉగ్రవాద దేశాలతో మీరు సంబంధాలు పెట్టుకోవడం లేదా? ఉగ్రవాదులను తీసుకొచ్చే వైట్ హౌస్లో కూర్చోబెట్టడం లేదా? అలాంటప్పుడు మీరు చెప్తున్న మాట మేము ఎందుకు వినాలి? భారతీయుల్లో సైతం ఈ అవగాహన పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది వ్యాపారవేత్తలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది అమెరికాలో పెట్టుబడులను వాపస్ తీసుకొని భారతదేశానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా అమెరికా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఒక పాముకి పాలు పోసి పెంచుతోంది అమెరికా. భారతదేశాన్ని భయపెట్టాలని చూస్తుందా? మునీర్ లాంటి వాళ్ళతో కామెంట్స్ చేపించి అణుబాంబులు వేస్తామంటే ఊరుకుంటుందా భారత్? అణుబాంబులు వేస్తామని చెప్తే వేస్తే ఊరుకుంటుందా? అసలు ఆ సత్తా పాకిస్తాన్కు ఉందా? ఈ మధ్యకాలంలో మనకు తెలిసినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ ద్వారా భారతదేశంలో కొంత లీక్ అయినటువంటి సమాచారం ఇది. అసలు పాకిస్తాన్కి సొంతగా అణుబాంబులు తయారు చేసుకునేటువంటి శక్తి కూడా లేదు. ఏవైతే మనం చేసినటువంటి అటాక్స్లో సర్గోదా ఎయిర్ బేస్లు కానీ వరుసగా మనం చేసినటువంటి ఎయిర్ బేస్లు అన్నీ కూడా ధ్వంసం చేసుకున్న సమయంలో వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగింది. అక్కడి నుంచి ఎక్కడ రేడియేషన్ లీక్ అవుతుందో అంటూ అమెరికా సైతం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా. ఎందుకు ఇంత కంగారు పడింది అని చూస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్లో చాలా వరకు అమెరికాకి సంబంధించినవంటూ తెలుస్తుంది. పాకిస్తాన్ దాచిపెట్టుకున్నటువంటి అణుబాంబులు అవి అమెరికావి అంటూ తెలుస్తుంది. అవి చూసుకొని పాకిస్తాన్ మొరుగుతోంది భారతదేశం మీద మేము అణుబాంబులు వేస్తామంటూ. ఇది ఒక రకమైనటువంటి సమాచారం. ఎంతవరకు పూర్తిగా నిజం ఉంది అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది మోస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ సోర్సెస్ నుంచి భారతదేశానికి అందినటువంటి సమాచారం. అందుకే మన యుద్ధం సమయంలో అమెరికా అంత కంగారు పడిపోయింది. వెంటనే అక్కడికి యూనిట్ని పంపించి రేడియేషన్ ఏమైనా లీక్ అయిందేమో చూసుకొని అంత గందరగోళం ఎందుకు చేస్తుంది పాకిస్తాన్ విషయంలో అమెరికా? అసలు ఎందుకు ఇంత ఓవర్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది అంటే, అమెరికా యొక్క అణ్వస్త్రాలను, అమెరికా యురేనియం నిల్వల్ని పాకిస్తాన్లో దాచిపెట్టుకుంటుంది. అమెరికా చేయాల్సినటువంటి పనికిమాలిన పనులు ఏవైతే కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయో, నీచమైనటువంటి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయో వాటన్నిటికీ పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. భారతదేశం లాంటి దేశాల మీద అసలు ఉగ్రవాద చర్యలు కొనసాగడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మద్దతు కాదా? అసలు ఉగ్రవాదం పుట్టిందే అమెరికా సపోర్ట్తో కదా. బిన్ లాడెన్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు? అమెరికా మద్దతుతో కాదా? బుద్ధి రాలేదు ఇంకా. బిన్ లాడెన్ లాంటి వాళ్ళు పెంచి పోషించి చివరికి వాళ్ళ మీదే దాడులు చేస్తే ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ పాకిస్తాన్ని తీసుకువెళ్ళి మేము మీకు నిధులు ఇస్తాం, మేము మీకు ఆయుధాలు ఇస్తాం, మేము మీకు ఆయిల్ సప్లై చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరొకసారి పాకిస్తాన్ దాని బుద్ధి చూపించుకోదా? రేపన్న రోజున కొంచెం బలం వస్తే సరే, మీరు నిధులు ఇస్తున్నారు, మీరు ఆయుధాలు ఇస్తున్నారు, మీరు సపోర్ట్ ఇస్తున్నారు, చైనాతో ఎందుకు మరి ఫ్రెండ్షిప్ చేస్తుంది? మీకు చైనా అంటే పడదు కదా.
మరి చైనాతో ఎందుకు? చైనా డబ్బులు ఇస్తే చైనా దగ్గర తీసుకుంటుంది, చైనా డ్రోన్స్ ఇస్తే చైనా దగ్గర తీసుకుంటుంది, ఆయుధాలు ఇస్తే చైనా దగ్గర తీసుకుంటుంది. సో ఖచ్చితంగా బుద్ధి మారదు. పాముకి పాలు పోసి పెంచడం లాంటిదే, అది ఏదో ఒక రోజు విషాన్నే కక్కుతుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కూడా అలాంటిదే. ఒకవేళ నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల భారతదేశాన్ని ఏమైనా నష్టపరచగలుగుతాం అనుకుంటే అది మీ భ్రమ, మీ మూర్ఖత్వం. అది భారతదేశానికి తెలుసు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో, భారతదేశానికి తెలుసు ఎవరితో వ్యాపారం చేయాలో, భారతదేశానికి తెలుసు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలో కూడా. ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి భారత్ అడుగులు ముందుకు వేస్తుంది. చైనా కూడా దానికి సంసిద్ధంగా ఉంది. బోర్డర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. గతంలో జరిగినటువంటి గొడవలను సద్దుమణుచుకుంటున్నాం. తిరిగి మనకి ఎయిర్ సర్వీసులు కూడా మొదలయ్యాయి, ఫ్లైట్స్ తిరుగుతున్నాయి చైనాకి భారతదేశానికి మధ్య. ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలో, ఎప్పుడు ఎవరితో అవసరమైతే కయ్యానికి దిగాలో భారతదేశానికి తెలుసు. ఈ నేపథ్యంలో మరొకసారి వరల్డ్ లీడర్స్ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా అమెరికాని ఉద్దేశించే అంటూ తెలుస్తోంది, ట్రంప్ను ఉద్దేశించే అంటూ తెలుస్తోంది. ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది చాలా కీలకంగా మారింది భారతదేశం విషయంలో. భారత్ వెనక్కి తగ్గలేదు, తన టారిఫ్స్ కత్తికి భారత్ వెనకడుగు వేయలేదు. మిత్రుడు అంటూ భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచాడు. భారతదేశానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన అంశాలు మాట్లాడాడు. మన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని ఏ ఆధారాలు చూపించగలిగాడు? అటు పాకిస్తాన్ కానీ ఇటు అమెరికా కానీ ఏ ఆధారాలు చూపించకుండా గుడ్డగాల్చి ముఖాన వేస్తామంటే సరిపోతుందా? చివరికి ఏం సాధించగలిగారు? భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి భారతదేశం మీద విషంకకి ఏం సాధించారు? భారతదేశం మరింత బలంగా నిలబడగలుగుతుందని ప్రపంచానికి చూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్లయింది. అంతకు మించి ఏం జరిగిందా? రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ప్రపంచ దేశాలు చూసాయి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందా? భారత్ ఒక రిపబ్లిక్ నేషన్, ఎవరి మాట వినాల్సిన అవసరం భారతదేశానికి లేదు, ఎవరి చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం భారతదేశానికి లేదు అని ప్రపంచ దేశాలకు అర్థమైంది. అంతకుమించి ఇంకేమైనా జరిగిందా? భారతదేశాన్ని నష్టపరచాలని చూసి చివరికి మీరే నష్టపోయారు, అది ప్రపంచ దేశాలకు తెలిసింది. అంతకుమించి ఏమైనా జరిగిందా? వ్యాపార సంబంధాల విషయంలో భారత్ కంటూ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉన్నాయి, అది ప్రపంచ దేశాలకు తెలిసింది. అంతకుమించి ఇంకేమైనా జరిగిందా? అంతకుమించి ఏం జరగలేదు, ఏం జరగదు కూడా. ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎలా దెబ్బ కొట్టాలి భారతదేశాన్ని అని. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో మునీర్ కామెంట్స్ చూసాం. మేము భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని, భారతదేశం సింధు నది మీద ఆనకట్టలు కడితే మేము కూల్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ప్రయత్నించి చూస్తే కదా తెలిసేది, ఒక్కసారి ప్రయత్నించి చూస్తే కదా. ఒక్క ఆనకట్టను కూల్చడానికి ప్రయత్నిస్తే, ఒక్కసారి భారతదేశం యొక్క ప్రజల మహిళల కుంకుమను తుడిచేయడానికి ప్రయత్నిస్తేనే రక్తం పారింది అక్కడ. సింధు జలాల నీరు పారడం ఆగిపోయింది, ఎండిపోతుంది పాకిస్తాన్ ఒకవైపు నుంచి. ఇప్పటికే మాట్లాడడం తప్ప మొరగడం తప్ప ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్? ఇప్పుడు నిజంగా ఒక్కవేళ భారత్ వైపు తూటా పేరితే ఏం జరుగుతుందో పాకిస్తాన్కి తెలుసు. కానీ వాళ్ళ ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద ఉమ్మేస్తుంటే, సిగ్గు లేదా మీకని తిడుతుంటే, కొంతమంది అసలు యుద్ధాలు ఎందుకు భారతదేశంతో, మనకి ఎందుకు ఈ శత్రుత్వం అని చెప్పేసి అడుగుతుంటే, వాళ్ళ పార్లమెంట్లో సైతం అక్కడ నాయకులు సైతం దండం పెడతాం, మీకు భారతదేశంతో పెట్టుకోవద్దు, మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి వేడుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాక, ప్రజల్ని ఎలా డైవర్ట్ చేయాలో తెలియక భారతదేశం మీద మరొకసారి విషం కక్కే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. దాని వెనకుంది ఎవరు? అమెరికాలో కూర్చొని ఇలాంటి కామెంట్ చేశాడు మునీర్. అయినా సరే అమెరికా దీని గురించి ఏం మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటి? అమెరికా సపోర్ట్ చూసుకునే, ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ను. ఆ పాముకి పాలు పోస్తుంది రోజు, నిధుల రూపంలో, ఆయుధాల రూపంలో. ఇప్పుడు ఆయిల్ స్టోర్స్ అంట, మిమ్మల్ని తగలబెట్టేస్తుంది రేపు. సో ఖచ్చితంగా ప్రధాని మోదీ మరొకసారి భారతదేశం స్టాండ్ని చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. భారతదేశ వైఖరిని మరొకసారి వినిపించే ప్రయత్నం చేశారు. ఎవరు మా మీద పెత్తనం చేస్తామంటే మేము ఊరుకోం, మా ఎదుగుదలను చూసి కొంతమంది అసూయ పడుతున్నారు అంటూ మోదీ అంటున్నారు. అఫ్కోర్స్ టాప్ 3 కంట్రీస్లో చేరుతోంది భారత్ ఇప్పుడు ఆర్థికంగా. అతి త్వరలో అభివృద్ధి చెందిన దేశాల
సరసన నిలవబోతుంది. ఇన్ని రోజులు అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశాన్ని మనం చూసాం, అందరూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపాంతరం చెందుతోంది. దీన్ని తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే చైనా, రష్యా ఇలా తమకు పోటీగా ఉన్నటువంటి దేశాలను ఎలా తప్పించాలని చూస్తున్నటువంటి అమెరికాకు ఇప్పుడు భారతదేశం కూడా అగ్రస్థానంలో నిలవడం నచ్చడం లేదు. జీర్ణించుకోలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలి? భారతదేశాన్ని ఎలా భారతదేశాన్ని మీద బురద జల్లాలి, ఎలా భారతదేశాన్ని నష్టపరచాలి? అందుకే కదా ఇంత కోపం భారతీయులంటే. అందుకే కదా భారతీయులకు ఉద్యోగం ఇవ్వద్దు అంటున్నాడు. అందుకే కదా భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దని కంపెనీలకు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చెప్పగలుగుతున్నాడు. ఎంత కోపం ఉంటే, ఎంత పగ, ఎంత ఉక్రోషం ఉంటే భారతదేశం విషయంలో ఇలా చెప్పగలుగుతాడు, ఇలా విషయం చెప్పగలుగుతాడు. సో మనల్ని చూసి ఏడుస్తున్నారు అంటే ఖచ్చితంగా అగ్రదేశాలు సైతం మనల్ని చూసి ఏడుస్తున్నాయంటే అఫ్కోర్స్ ట్రంప్ ఏడుపు అనేది చాలా కామనే. ఎందుకు ఏడుస్తాడో, ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. కానీ మనల్ని చూసి అమెరికా లాంటి దేశాలు సైతం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాయంటే వీఆర్ గ్రోయింగ్, వీఆర్ రియల్లీ గ్రోయింగ్ నౌ. వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ సూన్. వీఆర్ నో మోర్ ఏ డెవలపింగ్ నేషన్, వీఆర్ డెవలప్డ్ నేషన్. వీఆర్ గోయింగ్ టు విత్స్టాండ్ అలాంగ్ విత్ అమెరికా ఖచ్చితంగా వెరీ సూన్. ఎక్కువ సమయం కూడా లేదు దానికి. సో అది చూసి తట్టుకోలేకనే ఈ భయం. అందులోనూ మళ్ళీ ప్రపంచ దేశాల అందరితోనూ మనకు సఖ్యత ఉంది. ఏదో పాకిస్తాన్ లాంటి దేశాలతో తప్ప, చిన్న చిన్న దేశాలు, చిల్లర దేశాలు తప్ప మనకే ఎవరితో ఉంది ఇంక సమస్య? ఎవరితోనూ సమస్య లేదు మనకి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ మోదీ వస్తుంటే నిలబడి ఆయనకు వెల్కమ్ చెప్తున్నారు, స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు ఆయన మాట్లాడుతుంటే. సో ఇవన్నీ చూసి తనకి అలాంటి గౌరవం దక్కట్లేదు. ట్రంప్తో ఫోటోలు దిగడానికి ఏడుస్తున్నారు, ట్రంప్తో మీటింగ్స్ అంటే భయపడుతున్నారు లీడర్స్. ఎందుకు? నీ బుద్ధి వల్లనే కదా. దేశ అధ్యక్షుల్ని పిలిచి అవమానిస్తే ఎవరు ఒప్పుకుంటారు? దేశాలను నాశనం చేయాలని చూస్తే ఎవరు ఒప్పుకుంటారు? సో దానికి ప్రతిఫలం మనకు కనిపిస్తోంది. ఇవన్నీ చూసి ఆ ఏడుపు తప్ప ఇంకేం లేదు. ఈ నేపథ్యంలో భారత్ని చూసి ఎంతోమంది ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళకి తలొగ్గే పరిస్థితి కానీ, అలాంటి వాళ్ళ కంట్రోల్లో భారతదేశం ఉండే పరిస్థితి లేదంటూ ట్రంప్ చాలా క్లియర్గా, మోదీ చాలా క్లియర్గా మరొకసారి చెప్పారు. ట్రంప్కి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు, మా జోలి రావద్దు అంటూ. మీ అభిప్రాయం ఏంటి? మన ఎదుగుదలని చూసి కొంతమంది ఏడుస్తున్నారు, అసూయ పడుతున్నారు అంటూ మోదీ కామెంట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మనపై ఎవరి పెత్తనం నడవదు అంటూ మోదీ చేస్తున్నటువంటి కామెంట్స్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? భారత్ వైఖరి మీకు ఎలా అనిపిస్తోంది? అమెరికాకు నిజంగా ధీటైనటువంటి సమాధానం మనం చెప్పగలుగుతున్నామా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.